రేణుకకి ఫోనా? ఇప్పుడెందుకో? తాతయ్య వికాస్తో ఖచ్చితంగా నా పెళ్లి చేస్తారు. జరుగుతున్న ఈ విషయాలన్నీ రేణుకకు తెలియవు. తనకు ఫోన్ చేసి చెప్పాలి. అయ్ బాబోయ్ అమృత, నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదే. రేణుక విషయం నీకెందుకు? సుబ్బలక్ష్మి, రేణుక వికాస్ని ప్రేమించింది. అవును, కానీ వికాస్ నీ జీవితాన్ని నాశనం చేశాడు కదా. జరిగిందంతా చెప్పి తను అర్థం చేసుకుంటుంది. వికాస్ గురించి కూడా తెలుసుకుంటుంది. అర్థం చేసుకొని మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదిస్తుందా? వికాస్ గురించి ఒక మాట నెగిటివ్గా చెప్పినా అది నమ్మదు, పైగా మనలే తిడుతుందే. అనవసరంగా నువ్వు రేణుకతో పెట్టుకుంటున్నావు, అదొక పిచ్చిది. ఒక ఫ్రెండ్గా ఆలోచించి నా తప్పు లేకుండా అన్ని విషయాలు రేణుకకు చెప్పాలి సుబ్బు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, అలాగే ఫోన్ చేద్దాం. కానీ నాతో మాట్లాడడానికి రేణుక ఇష్టపడదు. నాకు కూడా నువ్వు దాంతో మాట్లాడడం ఇష్టం లేదు. మనం మంచి చెప్తే వినే క్యారెక్టర్ కాదే అది. నా మాట విను. ఫోన్ చేసి చెప్పడం మన బాధ్యత సుబ్బలక్ష్మి. అమృత, నేను ఒక మాట అడిగినా నువ్వెప్పుడు ఒక మాట నాతో అనేదానివి, ముందు నీ గురించి నువ్వు ఆలోచించు, తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించు అని. గుర్తుందా? కానీ రేణుకి ఈ మ్యారేజ్ విషయం తెలిసి తీరాలి. సరే, ముందు నేను మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు మాట్లాడుతూ గాని. పద. నీ జీవితం, రేణుక జీవితం మనం చేయబోయే కాల్ రిజల్ట్ పైన ఆధారపడి ఉంది. నీకు జరిగిన అన్యాయం నిజమని రేణుక నమ్మితే పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, నమ్మకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఎవరి జీవితం ఎలా ఉండాలో ఈ కాల్ డిసైడ్ చేస్తుంది. హలో, ఎవరు? హాయ్ రేణు, నేను సుబ్బలక్ష్మిని. ఓ, నువ్వా? ఏంటో చెప్పు. ఏంటి రేణు, చాలా హార్ష్గా మాట్లాడుతున్నావు? సీరియస్ మూడ్లో ఉన్నావా? నేనెలా ఉంటే నీకెందుకు? ముందు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నాకు ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్ళాలి. తొందరగా చెప్పు. ఇది ఇంకా చాలా ముఖ్యమైన విషయం, నీ జీవితానికి సంబంధించిన విషయం. ఏంటది? నువ్వు ప్రేమించిన వికాస్. సుబ్బలక్ష్మి, వికాస్ గురించి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. అవసరం లేదు. నువ్వేం చెప్పినా నేను వినను, విన్నా నమ్మను. రేణు ప్లీజ్, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. ఒకసారి నేను చెప్పేది వినవే. సరే, ఏంటో చెప్పు. అమృతని వికాస్ రేప్ చేశాడు. వాట్? అమృతని వికాస్ రేప్ చేశాడు. సుబ్బలక్ష్మి, ఆర్ యు జోకింగ్? రేప్ చేశాడంటే జోక్ చేశాడంటావేంటి? నీకేమైనా పిచ్చా? అది జరిగింది. పాపం అమృత జీవితం నాశనమైంది రేణు. వికాస్ క్యారెక్టర్ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మను. రేణు, అంటే నేను చెప్పింది నువ్వు నమ్మవా? నమ్మను, నమ్మను, నమ్మను. అసలు ఎందుకు నమ్మాలి? వికాస్ మీద నాకు నమ్మకం ఉంది. వికాస్ని నేను ప్రేమించాను. అతని క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. రేణుక, నేను చెప్పింది నిజం. నిజం కాదు, పచ్చి అబద్ధం. నువ్వు ఏ రోజు నిజం చెప్పావు? అమృత అవుట్ హౌస్లో ఉందన్నావు, వచ్చి చూస్తే లేదు. వికాస్ మోసగాడని, నన్ను దొంగ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పావు. అది అబద్ధమని ప్రూవ్ అయింది. అంతటితో ఆగకుండా
ఢిల్లీకి ఫోన్ చేసి డాడీకి చెప్పావు. ఆ రోజు నుంచి డాడీ మా ప్రేమను ఒప్పుకోకుండా మొండిగా ప్రవర్తించేలా చేసావు. వికాస్తో నా పెళ్లి కాకుండా ఉండడానికి కారణం నువ్వే సుబ్బలక్ష్మి. ఇది మళ్ళీ ఇంకో కొత్త నాటకమా? నువ్వుకేం చెప్పినా నమ్మకూడదని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. నువ్వు నా ప్రేమకు మొదటి శత్రువువి. నువ్వు చెప్తే నేను నమ్ముతానా? అయ్యో, ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పను, ఎలా నమ్మించను? రేణు, నేను చెప్పేది అబద్ధమైతే వికాస్ పాపానికి బలైన అమృత పక్కనే ఉంది, మాట్లాడతావా? ఓహో, ఇప్పుడు అమృత నువ్వు ఒకటయ్యారా? వికాస్ గురించి చెడుగా చెప్పడానికి దాని సపోర్ట్ కూడా తీసుకున్నావా? రేణు, నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. నీకు చెప్తే అర్థం కాదు. నువ్వు అసలు ఆడదానివేనా? ఏ ఆడపిల్ల అయినా నేను రేపయ్యానని నింద మీద వేసుకుంటుందా? అలా ఎవరూ చెప్పుకోరు, కానీ అమృత చెప్పుకుంటుంది. లేచిపోయిన దానికి ఇలాంటివి మామూలే. చెప్పుకోవడానికి దానికి సిగ్గెందుకుంటుంది? అయినా నాకు అనుమానం, మీకిలా ఫోన్ చేసి నాకు చెప్పమని మా డాడీ మీ ఇద్దరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇచ్చే ఉంటారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బ్లడీ బెగ్గర్స్. మేం బ్లడీ బెగ్గర్స్ అయితే నువ్వు బావిలో కప్పవే. కప్పకి మిడ్డీ తొడితే అది అచ్చిన ఇలాగే ఉంటుంది. బావిలో కప్ప సముద్రం అంతా ఇదేనని ఊహించుకుంటూ ఉంటుంది. నువ్వు కూడా అంతే. ఈ జన్మకి వికాస్ ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోలేవు. ఏంటి, నన్ను కప్ప అంటావా? ఫోన్లో కాకుండా ఈ మాట నా ఎదురుగా చెప్పుంటే చెప్పుతో నీ మొహం చిట్లిపోయేలా కొట్టేదాన్ని. ఏం నువ్వు కొట్టేది కరివేపాకు కట్ట? నువ్వు చెప్పుతో కొడితే నేను బూట్తో కొట్టి నీ మొహం పచ్చడి చేస్తాను. చూడు, తిట్టుకుంది చాలు. నేను చెప్తే నమ్మవు. పోనీ అమృత కూడా పక్కనే ఉంది, దాంతో మాట్లాడు. మాట్లాడవే, మాట్లాడు. రేణు, అసలు జరిగింది ఏంటంటే... చిచి, నీతో అసలు మాట్లాడను. ఫోన్ దానికి ఇవ్వు. వికాస్ అమృత జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి తనతోనే అమృత పెళ్లి జరుగుతుంది. ఈ విషయం చెప్దామనే నీకు కాల్ చేశాను. చెప్పారుగా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఐ డోంట్ కేర్. నేను ముందే చెప్పాను అది నమ్మదు అని. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. వికాస్ గురించి చెడుగా చెప్పడం వీడికో ఫ్యాషన్ అయిపోయింది. చూసావా వికాస్, నీ మీద సుబ్బలక్ష్మి ఎన్ని చాడీలు చెప్పిందో? నేను నమ్మలేదులే. నువ్వు నా బంగారం. నీ మీద నా మనసు విరిచేయడానికి వాళ్ళ ప్లాను. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, డాడీ ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే చచ్చిపోతాను. అమృత, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నీ తప్పు లేకుండా రేణుకకి నీ పెళ్లి విషయం చెప్పాలనుకున్నావు, కానీ అది రేప్ చేశానంటే నేను నమ్మడం లేదే. అందుకే పెళ్లి విషయం చెప్పలేకపోయాను. వదిలే. విధిలేని పరిస్థితిలో వికాస్ లాంటి లోపాన్ని పెళ్లి చేసుకొని నువ్వు రేణుకకు మంచి చేస్తున్నావు. ఇంకా ఆలోచించడం వేస్ట్. పద. తాగిన మత్తులో చేసిన తప్పుకి శిక్ష పెళ్ళా? ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? నో. ఎరా, నిద్ర పట్టలేదా? కాలుగాలి పిల్ల అటు ఇటు తిరుగుతున్నావు. చూడు వికాస్, నువ్వు అమృతని పెళ్లి చేసుకుంటాను అని చెప్పవలసిన ఆఖరి తేదీ రేపే. అది దాటితే నీ జీవితం నీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ కూడా ఉండదు. అంటే అర్థం కాలేదా? ఇక ముందు నీదంతా జైలు జీవితమే. ఏంటి, బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. చిన్న తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాను కదా, ఎన్నైనా అంటారు. నువ్వు చేసింది చిన్న తప్ప. ఒక్క కన్నెపిల్ల జీవితాన్ని నాశనం చేశావు కదరా. సరే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది జరిగిపోయిన వాటిని నెమరేసుకోవడం కోసం కాదు, జరగబోయే వాటిని తెలియజెప్పడానికి. ఇవిగో నా 5 కోట్ల ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇవి అమృత పేరు మీద రాస్తున్నాను. నువ్వు అమృతని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మీదవుతుంది, లేకపోతే అమృతదవుతుంది.
కానీ నువ్వు మాత్రం అమృతని పెళ్లి చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఉండవు, సెంట్రల్ జైల్లోనే. చూడు వికాస్, మనిషి ప్రపంచాన్ని శాసించగలిగిన ఇంట్లో భార్య అనుకూలవతి కాకపోతే వాడికి సుఖశాంతులు ఉండవు. అమృత క్యారెక్టర్ని గురించి నీకు కూడా తెలుసు. అయినా తన మనసు మంచిదని, నడవడిక నీకు అనుకూలంగా ఉంటుందని నేను ఇన్నిసార్లు చెప్పాల్సి రావడం నీ అజ్ఞానమో నా దురదృష్టమో నాకేమో అర్థం కావడం లేదు. ఇదిగో 5 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని ముందు పెడుతున్నాను. వీటిని ఇక్కడ నీ కళ్ళ ముందు ఎందుకు ఉంచుతున్నానో తెలుసా? నువ్వు డబ్బు మనిషివి కదా, తెల్లారేసరికి ఆ డబ్బు నీలో మార్పు తెస్తుందేమోనని ఆశరా. నాకొచ్చే 100 కోట్లు పాడు చేసి ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు నా కళ్ళ ముందు పెడతారా? ఒరే సన్నాసి, ఆ 100 కోట్లు కలరా? ఈ 5 కోట్లు నిజం. కళ కంటే కళ్ళ ముందు ఉన్న నిజాన్ని నమ్మరా? అయినా 100 కోట్లు తెచ్చే రేణుక మీద నీ ప్రేమ నిజాయితీ లేనిదిరా. నిజం ముందు అబద్ధం ఎప్పుడూ తల ఉంచుకుని ఉంటుంది. అందుకే నువ్వు తల ఉంచుకుని దోషిగా నిలబడ్డావు. నీ మీద ఆ దేవుడికి ఇంకా ఎక్కడో ప్రేమ ఉందిరా. అందుకే నిన్ను అమృత జీవితంలోకి ఈ రకంగా ప్రవేశించేలా చేశాడు. దాన్ని నిలబెట్టుకో. నీకు పదే పదే నీతులు చెప్పే ఓపిక నాకు లేదు. ఏది మంచో ఏది చెడో నువ్వే బాగా ఆలోచించుకో. వస్తా. నీకు పెళ్లి కావాలో జైలు కావాలో తెల్లారే లోపల ఆలోచించుకో. ఒరే వికాస్, ఈ 5 కోట్ల ఆస్తి ఆశ చూపించి నీ మనసు మార్చేయాలని చూస్తున్నాడా పెద్ద అయినా? నువ్వు అస్సలు మారొద్దు. నీ పెళ్లి విషయంలో నువ్వు స్ట్రాంగ్గా ఉండరా. నువ్వు రేణుకనే పెళ్లి చేసుకోవాలి. అవునరా, 100 కోట్లు ఎక్కడా, 5 కోట్లు ఎక్కడా? 95 కోట్ల తేడా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని లెక్కలు అడిగానా? ఈ 5 కోట్లు చూసి ఎక్కడ టెంప్ట్ అయిపోతావు అని 100కి 5కి తేడా చెప్పాను రా, అంతే. మీరూరుకోండి, వాడికి తెలీదా ఏంటి? నువ్వు అమృతను పెళ్లి చేసుకోకపోయినా మీ తాత ఇచ్చే ఈ బోర్డు 5 కోట్ల ఆస్తి ఎప్పటికైనా మనదేరా. ఆయన ఎన్ని రోజులుంటారు? అవును, నువ్వు అమృతని పెళ్లి చేసుకోకపోయినా ఆయన చచ్చేలోపు ఈ ఆస్తి మనకే ఇస్తాడరా. అలా ఇవ్వకపోయినా చచ్చిన తర్వాతైనా ఇది మందే కదరా. ఇప్పుడు 5 కోట్లు అమృత పేరు మీద రాస్తానంటున్నాడు కదా. మనల్ని బెదిరించడానికి ఆయన అలాగే అంటాడ్రా. అవన్నీ నువ్వు పట్టించుకోకు. అవును, నువ్వు అమృతని పెళ్లి చేసుకోకపోయినా ఆయన నిన్ను జైల్లో పెట్టించడు. అది కూడా నిన్ను బెదిరించడానికి అంటున్న మాటలేరా. ఎంతైనా మీ తాతకి నువ్వు సొంత మనోడివి, అమృత బయట అమ్మాయి. మన దేశంలో రక్త సంబంధాలు చాలా వర్కౌట్ అవుతాయి. ఆ సెంటిమెంట్తోనైనా నిన్న ఆయన జైల్లో పెట్టించడ్రా. నువ్వు అనవసరంగా కంగారు పడి ఈ పెళ్లికి కమిట్ అయిపోకు. అవునాన్నా, 100 కోట్లంటే మాటలా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతతో పెళ్లికి ఒప్పుకోకు. రేణుకతోనే నీ పెళ్లి, అంతే. ఇది ఫిక్స్ అయిపో. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోరా. $100 కోట్లు వచ్చే ఆలోచన మాత్రమే చేయరా. మీరు చెప్పేది నిజమే, కానీ నేను అమృతను పాడు చేసిన విషయం సిటీలో ఉన్న సగం మందికి తెలిసిపోయింది. సిటీలోనే కాదు, యుఎస్లో ఉన్న చైతన్య గాడికి కూడా తెలిసిపోయింది. అయితే ఏంటి, రోజు పేపర్లోను టీవీలోను ఇలాంటివి 100 జరుగుతున్నట్టు చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయి? 4 రోజులు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. అమృత విషయం కూడా అంతే. అంతగా కావాలనుకుంటే నువ్వు అమృతను పాడు చేసిన దానికి నష్టపరిహారంగా కొంత డబ్బు పారేద్దాంలే. అసలు అమృత, ప్లీజ్ మీరు కాసేపు ఆగుతారా? నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆలోచించుకోవాలి. అలాగే వదిలేస్తాం, కానీ నువ్వు అమృతను పెళ్లి చేసుకోను అనే గట్టి నిర్ణయంతో రేపొద్దున కనిపించాలి. అలాగే రేణుకనే పెళ్లి చేసుకుంటాను అనే స్థిర నిర్ణయంతో కనిపించాలి. ఏదో ఒకటి చేస్తానులే, కానీ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి.
నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్గా అమృతని పెళ్లి చేసుకోవాలి. నువ్వు అమృత మెళ్ళో తాళి కట్టలేదనుకో, నిన్ను చంపి నీ పేగులు నా మెళ్ళలో వేసుకుంటాను. ఓ ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని న్యాయం చేయి బాబు. చూడు వికాస్, అమృతకు అన్యాయం జరిగిందంటే మామూలుగా ఉండదు. నేను యుఎస్ నుంచి వచ్చి మీ అందరి పని పడతాను, జాగ్రత్త. నీకు పెళ్లి కావాలో జైలు కావాలో తెల్లారే లోపల ఆలోచించుకో. నువ్వు అమృతని పెళ్లి చేసుకోను అనే గట్టి నిర్ణయంతో రేపొద్దున కనిపించాలి. అలాగే రేణుకనే పెళ్లి చేసుకుంటాను అనే స్థిర నిర్ణయంతో కనిపించాలి. నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్గా అమృతని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతతో పెళ్లికి ఒప్పుకోకు. రేణుకుతోనే నీ పెళ్లి, అంతే. నీకు పెళ్లి కావాలో జైలు కావాలో తెల్లారే లోపల ఆలోచించుకో. ఇప్పుడు నేనేం చేయాలి? రేణుకను పెళ్లి చేసుకోవాలా, అమృతనా? 5 కోట్ల 100 కోట్ల? బయట ఉండడమా, జైలుకు వెళ్ళడమా? నా బుర్ర పగిలిపోయేలా ఉంది. నేనేం చేయాలి? రేపు నా నిర్ణయం ఏంటి? డాడీ, అన్నయ్య ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటాడంటారు? వాడి గురించి నాకు బాగా తెలుసు. 100 కోట్లని అంత తేలిగ్గా వదులుకోడు. ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసే ఉంటాడు. ఏమో, నాకు మాత్రం డౌటే. అమృతని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకో దారి లేదన్నాడు కదండి. రాత్రిరంతా ఆలోచించుంటాడు. ఇంకాసేపట్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి నాన్న మొహం మీద కొట్టి రేణుక ఇంటి కోడలు అవుతుందని చెప్తాడు. కన్ఫర్మ్. ఆ మాట అంటాడంటారా? ఏమో, నాకైతే డౌటే. నువ్వు నోరుమి. నీ ఫేసే డౌట్ ఫేసు. మళ్ళీ డౌటు అన్నావంటే వాతలు పెడతాను. రేఖా, నువ్వు వెళ్ళి అన్నయ్య ఏం చేస్తున్నాడు చూసిరా. అబ్బా, ఇప్పటికి 10 సార్లు వెళ్ళి చూశాను. రూమ్ లో ఆలోచిస్తున్నాడని చెప్పాను కదా. నువ్విక్కడుంటే డౌటులతో టెన్షన్ పెడతావు గాని నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా. నాకు పెట్టడం రాదు మమ్మీ. అయితే పాలు తీసుకురా. సరే. మీకు డాడీ? నాకేం వద్దులే. ఓకే. ముందేమో కాఫీ అడిగింది, తర్వాత పాలు అడిగింది. ఏమమ్మో ఏంటో, పోయి దీని కడుపున పుట్టాను చూడు, నన్ను అనుకోవాలి. పాలు తాగుతావా? మమ్మీ, ఏంటే? మమ్మీ, ఏంటే, ఏమైంది? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అయ్యో కర్మ, దీనికి టెన్షన్లో ఉన్నప్పుడు మాట సరిగ్గా వచ్చి చావదు. అసలేం జరిగిందే? టెన్షన్ పడకుండా చెప్పమ్మా. అన్నయ్యకి ఏమైంది మమ్మీ? అంత సీరియస్గా అవుటర్స్ వైపు వెళ్ళాడు.